కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా మాట్లాడడం ఏందన్నా? రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రస్తావించే స్థాయి కూడా కాదు. ఆ? కేసీఆర్ గారు ప్రస్తావించే స్థాయి కాదు ఆయన. అన్న అంత చీప్ తీసేయడం కరెక్ట్ కాదు. నేను చెప్పట్లేదు, ఆ. వాళ్ళ పార్టీ నాయకులు చెప్తాను. ఏమని? అందరూ అదే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు, రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు. రేవంత్ రెడ్డి పేరు చెప్తానికి సారు ఒక ఆయన లెజెండ్. ఆయన ఆ. ముఖ్యమంత్రి పేరు చెప్పాలని ఏం లేదు. అంటే బట్టి గారి పేరు తీసుకొని ఒక సందర్భంలో మాట్లాడుతూ బట్టి గారికి ఒక సామాజిక న్యాయం ఉంది. బట్టి గారు చెప్పిన సందర్భం వేరు, ఇక్కడ ఈయన సందర్భం రాలేదు. మాట్లాడాలి సందర్భం రాలేదా, కావాలనే మాట్లాడలేదా? సందర్భం రాలేదు, అవసరం కూడా లేదు. కేసీఆర్ గారు మాట్లాడాల్సిన ఏదైతే ఉన్నదో ఆ స్థాయికి తగ్గట్టు ఆయన మాట్లాడాలి తగ్గట్టే మాట్లాడి. నా పేరు తీసి మాట్లాడేంత దమ్ము లేదు, గుండెల్లో రైలు పరిగెత్తితే అందుకే మాట్లాడే దమ్ము లేక మాట్లాడలేదు, పేరు తీయలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి దీనికి కౌంటర్ ఇచ్చాడు. మీరు విన్నరా? ఏముంటుంది అంటే కింద పడ్డ నాదే పైసే, పైన పడ్డ నాదే పైసే అంటాడు. కాదే తిడతానికి దమ్ము కావాలి. నానే తిడతానికి దమ్ము కావాలన్నా ఈ ఊర్లో ఇవ్వాలి. నేను తిడతాను ఆడలు. నిన్న ఒక ఆమె తిడుతుంది, నిన్న ఒక పెద్ద మనిషి చెప్తా ఉంది, కాలేజీ దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చింది ఎట్లున్నది, ఎట్లా ఆమె పని చేసిన టీడీపీలో ఉండి సార్తో పని చేసిన ఆమె మాట్లాడుతుంది. ఆమె ఎట్లా తిడుతుంది చూసిన, ఆమెకు దమ్ము అవసరమా? మర్యాద ఏ స్థాయి వ్యక్తులతో మాట్లాడాలనో ఆ స్థాయి వ్యక్తులతోనే మాట్లాడతారు తప్ప కింది స్థాయి వ్యక్తులతో మాట్లాడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డిది కేసీఆర్ మాట్లాడకుండా పేరు ప్రస్తావించకుండా మాట్లాడడం అనేది రేవంత్ రెడ్డి స్థాయి తగ్గించినట్ట. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. మీ ఆలోచన ఏంది? నేనేమంటున్నాము, మాకు అవసరం రాలేదు, సార్ మాట్లాడలేదు, ఆ సందర్భం రాలేదు, మాట్లాడలేదు, అది స్థాయి తగ్గిందా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. రైట్. అదే సభ గురించి ఇంకొక ప్రశ్న, ఎందుకు హరీష్ రావును ఎందుకు హైలైట్ చేయలేకపోయారు సభలో? ఎందుకు మాట్లాడలేదబ్బా? చెప్పింది క్లియర్గా. నేను క్లియర్గా చెప్తున్నా, మీరు వినరి. నా ఇద్దరు పిల్లలతోనే తట్టుకోలేకపోయింది అన్నాడు. ఇద్దరు పిల్లలు అంటే ఎవరు? కవిత, కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీలు అని చెప్పాడు. అసెంబ్లీలకి ఇద్దరు ఉండరు, కౌన్సిల్ ఉంటారు. కవిత గారు అసెంబ్లీలు అన్నాను నేను అన్న పాయింట్. అసెంబ్లీలు ఉండే ఇద్దరు పిల్లలు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కౌన్సిల్లో కవిత గారు ఉంటారు. ఇద్దరు పిల్లల్నే తట్టుకోలేకపోతున్నారు. కానీ ఎక్కడా కూడా బాధ్యతలు అప్పచెప్పలేదు. సరే, ఆ ప్రస్తావన వచ్చింది కాదన్నదాన్ని, కానీ ఎక్కడ బాధ్యతలు అప్పచెప్పారు? హరీష్ రావు గారు బాధ్యత అప్పచెప్పలేదు. హరీష్ రావు గారు, మేము కూడా హరీష్ రావు గారితో పోయి వచ్చినాం. ఆ రోజు ముందు రోజు హరీష్ రావు గారు అరే మొన్న చూస్తున్నా రోడ్డు మీద నిలబడి ఆయన వెహికల్ అన్ని క్లియర్ చేసిన హరీష్ రావు గారు. ఆ హరీష్ రావు గారు చెప్పినా చెప్పకుండా హరీష్ రావు గారు చేయాల్సిన దానికంటే ఎక్కువనే చేస్తాడు, అంతే తప్ప దాన్ని మసిబూసి మారేడికాయ చేసి. కానీ గుసగుసలు ఏమి వినిపిస్తున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావును కొంచెం పక్కన పెడుతున్నారు అని అన్నది కనిపిస్తున్నారు. 100% హరీష్ రావు గారి స్థానం హరీష్ రావు గారికే ఉంటుంది, పక్కన పెట్టేది ఏముండదు అబ్బా. కేసీఆర్ నెంబర్ 1, కేసీఆర్. ఆ సభ పోస్టర్ కనుక గమనిస్తే ఓ పక్క కేటీ రామారావు గారు, ఓ పక్క కేసీఆర్ గారు, ఇద్దరు బొమ్మలే హైలైట్ అవుతా ఉన్నాయి. మీరు వేరే కాడ చూడలేదు, అది రెండే చూస్తున్నారు. ఇంకో దగ్గర వేసారు. మీకు విఐపి పాస్ వచ్చింది వచ్చిందా? మీకు విఐపి పాస్ వచ్చింది. ఆ పాస్ మీద హరీష్ రావు గారు బొమ్మ ఉన్నదా? అంటే అది పార్టీ ప్రోటోకాల్ ప్రకారం వేసిండ్రు, తప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ అని వేసిండ్రు తప్ప వేరే విధంగా కాదు, పక్కన పెట్టాలని కాదు.